వెల్కమ్ టు అఖిల్ వ్లాగ్స్. ఈరోజు మనము వచ్చేసి కర్ణాటకలో ఉన్న బీదర్ ఫోర్ట్ దగ్గరైతే ఉన్నాము. బీదర్ ఫోర్ట్ ఏందనంటే మనకి ఫ్రంట్ నుండి ఇగో ఈ విధంగా అయితే వ్యూ అనేది కనిపిస్తుంది. ఇది మనకి హైదరాబాద్ నుండి ఆల్మోస్ట్ ఒక 140 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది. ఇది ఏందనంటే ఇప్పుడు సందర్శకులకు ఏందంటే పర్యటన అంటే వీకెండ్‌కి వచ్చినప్పుడు ఏందనంటే ఇది మీకు దగ్గరలో హైదరాబాద్‌కి ఏందంటే జస్ట్ 140 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది కాబట్టి ఇది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా పురాతనమైన గోడలు. అప్పట్లో ఏందనంటే ఇది దగ్గర దగ్గర 1427లో బహమాని వంశస్థుడైన సుల్తాన్ అహ్మద్ షా తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్‌కు మార్చి ఈ కోటని ఇక్కడ గుర్తింపు చెందినారు. కాబట్టి ఈ కోట సుమారు 30కి పైగా ఇస్లామిక్ శైలి కట్టడాలకు, భారీ గోడలకు మరియు లోతైన అగట్లను ప్రసిద్ధి. ఇది ఇంకోటొచ్చేసి ఏందంటే ఈ కోట పర్షియన్ శైలిలో నిర్మించబడింది. కోట లోపల గగన్ మహల్, రంగు మహల్, సోలాకాంబ, మసీద్ మరియు తఖ్తు మహల్ వంటి అనేక కట్టడాలున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గోల్కొండ కోటలో ఇక్కడ క్లాప్స్ కొడితే లోపట ఎట్లా వినిపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇగో ఈ ఈ రూమ్‌లో నుండి మనకి అంతే ఇనిపిస్తుంది. ఇంకోటేంటంటే బీదర్ కోట ప్రస్తుతం ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 వరకి మనకు సందర్శకులకు తెరిచి ఉంటుంది. ఈ బీదర్ కోట దాని శతాబ్దాల నాటి చరిత్ర, నిర్మాణ వైభవం మరియు చుట్టుపక్కల ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలకు ఉదాహరణ. ఇది మనకి ఏందంటే మీకు లోపల చూసుకున్నట్లయితేనంటే ఇది పార్క్ విధంగా లోపట ఇంకా చానా పురాతనమైన గోడలు, మన జైలు వంటివి ఉండడంతో ఈ కోట మనకి ఏందంటే ఇది ఒక పీఠభూమి ప్రాంతంలో ఉంది. దీని చుట్టూ భారీ రాతి గోడలు, అగర్తలు మరియు బలమైన రుజువులున్నాయి. ఇగో చూసుకున్నట్లయితే ఇది అప్పట్లో ఆ రోజులలో మనకి ఈ విధంగా అంటే ఖైదీలను బంధించి ఇందులో ఉంచుతారని ఇక్కడ చెప్తున్నారు చాలామంది. ఇగ బయట వ్యూ వచ్చేసేసింది ఇగో ఈ విధంగా ఉంటది. ఇది మొత్తము మనకి అంటే ఇప్పుడు ఎంట్రన్స్ అవ్వంగానే ఈ ఈ లోపట ఇగో ఈ పార్క్ టైప్ ఉంటది. ఇది చానా పురాతనమైన గోడలు కాబట్టి ఇక్కడ చాలా సందర్శకులు కూడా చాలా మంది వచ్చి పోతూనే ఉన్నారు. మనకి సేమ్ యాజ్ టీజ్ ఇగ గోల్కొండ టైప్‌లో ఉన్నది. ఇది ఇంకోటేందనంటే